ఈ దినము ఈ వాక్యమునే నేను తీసుకుంటున్నాను. యెహోవా మీద నీ భారము మోపుము. కీర్తన 55:22. నీ భారము యెహోవా మీద మోపుము. యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఆయన ఎన్నడును కదలనీయడు. యెహోవా మీద మీ భారమును మోపుము. అంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఒక పిలుపు ఇచ్చాడు. ఏంటిది ఆ పిలుపు? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చేదాన్ని. ఇది యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక పిలుపు ఇచ్చాడు. ఎందుకు? భారం ఎక్కువ అండి. ఈ లోకంలో భారము చాలా ఎక్కువ. నేను యవన కాలంలో మంచి ఉడుకు రక్తము మంచిగా ఉన్నప్పుడు నాకు ఏం బాధ తెలియట్లేదు. మెల్లిగా వయసు పెరిగి 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 30, 40, 50, మొన్ననే 60 చేసుకున్నాం. నాకు 60. ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లిగా బలహీనత పడుచున్నది బాడీలో. అప్పుడు బలహీనత గురించి ఎవరైనా చెప్తే మైండ్లో అసలే ఎక్కదు. ఎవరైనా తన బలహీనతను చెప్పి కన్నీరు గారిస్తే అసలు 1% కూడా మైండ్లో పోదు. కానీ ఇప్పుడు బలహీనత అంటే ఏంటిది, అది ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుంది, హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఆ బాధ ఎలా ఉంటుంది, చెకప్ అని డాక్టర్ దగ్గర వెళితే అది ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇప్పుడు అనుభవంతో వచ్చిన తర్వాత అబ్బా ఈ లోకము చాలా భారమే, జన్మించాం ఇంకా లాస్ట్ వరకు వెళ్ళక తప్పదు, మనలను మనం చంపుకోలేము, లేకుండా చేయలేము, లాస్ట్ వరకు ఇంకా బ్రతకాల్సిందే అని మన మనసులో ఇప్పుడు అది గట్టిగా పడుచున్నది. కాబట్టి ప్రతి ఫ్యామిలీకి ప్రతి వ్యక్తికి కూడా భారం అనేది తప్పదండి. మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఆటోమేటిక్ అది వచ్చేస్తుంది భారం. ఎన్ని ప్రజలు వ్యాధితో బాధతో నెమ్మది లేక సమాధానం లేక బాధపడుచున్నారండి. మీకు అక్కడ పోయి చూస్తేనే మీకు తెలుస్తుంది. ఒక వ్యక్తి నన్ను డాడీ డాడీ అని పిలుస్తూ ఉంటాడు. ఆయనకు క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు 3 months అయింది. ఆయన ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంటున్నాడు. మొన్న ఫోన్ చేసి డాడీ నేను బ్రతకాలి డాడీ, నేను బ్రతకాలి డాడీ అని ఏడుస్తున్నాడు. భారం, ఎక్కడ చూసినా భారం, భరించలేని భారం. కానీ ఒక శుభవార్త మనకు ఈ దేవుని మాట నుండి వచ్చుచున్నది. నీ భారమును నా మీద పెట్టేసి, నా మీద పెట్టి నీవు ఫ్రీ అయిపో, బాధపడకు, నీకు టెన్షన్ వద్దు, నీ బాధ అంతా నా మీద పెట్టేసే అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ దినము అదే మనం చేయబోచున్నాం. నీ భారమును ఇక్కడనే వదిలేసి సిలువ మీద పెట్టి మనము లెఫ్ట్ రైట్ తీసుకొని ఫ్రీగా వెళ్ళబోచున్నాం. అందుకే ప్రభు మనలను తీసుకొని వచ్చాడు. నేను అనుకొనుచున్నాను లాస్ట్ మంత్ కాక ముందు నెల మా ప్రేయర్ టవర్లో ప్రతి నెల 2వ శనివారం కూడిక జరుగుతుంది.
చాలామంది ట్రైన్లో దూరం నుండి విజయవాడ నుండి హైదరాబాద్ నుండి చాలా ప్రజలు వస్తారు. ఒక బస్సు ఒకటి ట్రిప్పు ప్రజలను తీసుకురావడం తీసుకుపోవడం ఒక బస్సు ఒకటి మేము అరేంజ్మెంట్ చేశాం. అప్పుడు నేను ఆ కూడికకు రాక మునుపు దేవుని సన్నిధిలో వేచి ఉన్నాను. ప్రభు నా ముందు కొందరిని తీసుకొచ్చాడు. అద్భుతమైన ఒక గ్రేస్, అద్భుతమైన ఒక గ్రేస్. ప్రభు నా కన్నుల ముందు కొందరిని తీసుకొస్తాడు. అది ఎప్పుడు మిస్ కాదు. సింహంలాగా నిలబడి పిలుస్తూ ఉంటాను, ఎప్పుడు అది మిస్ కాదు. సేమ్ ఏది చూశానో అలాగే వస్తారు ప్రజలు. ప్రభు ఇచ్చిన గ్రేస్ అది ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఏది ఇచ్చినా దొరకదండి. ఉపద్రవములో కష్టములో ప్రభువును గట్టిగా పట్టుకొని సంపాదించిన గ్రేస్ అది. అవును, అప్పుడు గ్రీన్ డ్రెస్ వేసుకున్న ఒక యవన అమ్మాయి అంటే వివాహం అయింది, కొన్ని సంవత్సరాలు అయింది, చిన్న ఏజ్. ఆ చుడిదార్ వేసుకున్న ఒక గ్రీన్ సారీ, గ్రీన్ కలర్ వేసుకున్న ఒక సిస్టర్ను నేను చూస్తున్నాను. ప్రభు నాతో మాట్లాడి ఆమెను ముందుకు పిలువు అని. నేను వెళ్ళాను, స్టేజ్కి వెళ్ళాను. వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ రోలో ఉంది ఆమె, ఫస్ట్ వరుసలో ఉంది. నేను చెప్పాను కదా, ఎప్పుడు కండ్ల ముందు వచ్చిందంటే అది ఎప్పుడు మిస్ కానే కాదు. ఆమెను పిలిచాను. పిలిస్తే, సార్ ఒక 5-6 సంవత్సరాల ముందు నేను ఈ కూడికకు వచ్చాను, దీవించబడ్డాను, మళ్ళీ వచ్చాను. ఇప్పుడు నా భర్తకు కొద్దిగా కిడ్నీలో ప్రాబ్లం అంటున్నారు, నా భర్తను కూడా తీసుకొచ్చాను. భారం, భరించలేని భారం. ఆమెను ముందు పిలిచి, ప్రభు నిన్ను చూపించాడమ్మా అని చెప్పి ఆమెకు ప్రార్థన చేస్తే ఎంత సంతోషం అండి. అబ్బా, భర్తను ముందుకు పిలిచాను, భర్తకు ప్రార్థన చేశాను. భర్త దేవుని శక్తిని తట్టుకోలేక అలాగే క్రింద పడ్డాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, అన్ని భారమంతా ఆయన మీద పెట్టి వెళ్ళిపో, ఇక్కడనే వదిలేసి వెళ్ళిపో. ఇది ప్రభు ఏర్పాటు చేసిన స్థలం కాబట్టి ఇక్కడనే నీ బాధలన్నీ ఇక్కడ వేసి వెళ్ళిపో అని చెప్పాను. వెంటనే ఆమె అలాగే లోబడినది. కన్నీటితో ఆమె ఒక ప్రక్కలో కన్నీరు, ఒక ప్రక్కలో సంతోషం. దేవుడు నన్ను కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నాడా? నేను బీద వ్యక్తి, నా ఫ్యామిలీ బీద ఫ్యామిలీ, నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా? బ్రదర్కి చూపించాడా గ్రీన్ చుడిదార్? నన్ను కరెక్ట్గా పిలవడం ఏంటిది? ఇది దేవుడు నన్ను మర్చిపోలేదు కదా అని చెప్పి బాగా సంతోషపడి భారమంతా అక్కడ వదిలేసి వెళ్ళినది. ఈ దినము కూడా మనం అదే చేయబోతున్నాం. భారమంతా ప్రభు మీద మోపిపోబోతున్నాం. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడండి. ఈ దినము వచ్చిన మీరు ధన్యులు. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.